కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. మా వేతనాలు మా అకౌంట్లో వేయాలి. వర్క్ డన్ పద్ధతి తీసేయాలి. పనిభారం తగ్గించాలి. పనిభారం తగ్గించాలి. యూనిఫామ్ ఐడి కార్డు ఇవ్వాలి. వేతనాల్లో కోతలు ఆపాలి. వేతనాల్లో కోతలు ఆపాలి. అధికారులు రాజకీయ నాయకులు వేధింపులు ఆపాలి. కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ధరలైనా తగ్గించాలి. ధరలైనా తగ్గించాలి. జీతాలైనా పెంచాలి. జీతాలైనా పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. జాబ్ క్రాంతి ఇవ్వాలి. జాబ్ క్రాంతి ఇవ్వాలి. మా సేవలు రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు ఆర్పీలు ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన పని పేద మహిళల్ని డ్వాక్రా గ్రూపుల్లో చేర్పించడం, ఆ గ్రూపులు నడిచేటట్టు చూడడం, వాళ్ళకి లోన్లు ఇప్పించడం. ప్రభుత్వం మాకు 8,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తుంది. కానీ ఆ వేతనం మా అకౌంట్స్లో పడట్లేదు. డైరెక్ట్గా మా వ్యక్తిగత అకౌంట్కే ఆ వేతనాలు పడేటట్టు చూడాలి అనేది మా ప్రధానమైన డిమాండ్. ఇంకా రెండో డిమాండ్, 3 సంవత్సరాల సర్వీస్ పూర్తయితే వాళ్ళని తొలగిస్తాము అని ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ని తక్షణం రద్దు చేయాలి అనేది మా రెండో డిమాండ్. మా మూడో డిమాండ్, ఈ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. 8,000 రూపాయల జీతంతో మేము బతకలేకపోతున్నాం. మాకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. రాజకీయ నాయకుల వేధింపులు, అధికారుల వేధింపులు ఉండకూడదు. మాకు ఉద్యోగ భద్రత ఉండాలి. మమ్మల్ని పర్మనెంట్ చేయాలి అనేది మా మూడో డిమాండ్. మా నాలుగో డిమాండ్, మాకు ఇస్తున్న ఫోన్లు సపోర్ట్ చేయట్లేదు. మా ఫోన్లు పెంచాలి. అలాగే వాలంటరీ ఐడితో పనిచేస్తున్నాం. వాలంటరీ ఐడి కాదు, మా ఐడితో మేము పని చేయాలి. మెర్జిల్ చేస్తున్నారు. ఆ మెర్జిల్ని తక్షణం ఆపాలి. వీటన్నిటి మీద మేము ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. కాకపోతే ఈ కార్యక్రమం చెయ్యొద్దు అని చెప్పి విపరీతమైన వేధింపులు మా మీద చేస్తున్నారు. ఎమ్మెల్యేలు చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు, కార్పొరేటర్లు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా మీరు పాదయాత్ర చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రదర్శనలు చేశారు, ధర్నాలు చేశారు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, 8,000 రూపాయల వేతనం తెచ్చారు. కానీ 8,000 రూపాయల వేతనం మాకు చాలట్లేదు. మా న్యాయమైన హక్కుల్ని మీ దృష్టికి పదే పదే తీసుకొచ్చాం. మీరు పరిష్కారం చేయట్లేదు. అందుకే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఒక్కసారి మా వైపు నా పేరు శారద. నేను గత 12 సంవత్సరాలుగా వివోఏగా పనిచేస్తున్నాను. మాది పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. ప్రస్తుతం మేము చేస్తున్న ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు 26,000 రూపాయలు వేతనం పెంచాలి. అలాగే మాకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. 3 సర్క్యులర్ కాలపరిమితి సర్క్యులర్ అనేది రద్దు చేయాలి. తర్వాత మాకు వాలంటరీ ఐడీలతోనే పని చేయిస్తున్నారు. మా ఐడీలతోనే మాకు పని వచ్చేలా చేయించేలా చేయాలి. తర్వాత ఏంటంటే మాకు పని భారం ఎక్కువగా ఉంది, దాన్ని తగ్గించాలి. తర్వాత లోకో యాప్ అని ఇచ్చారు, అది మా ఫోన్లు సపోర్ట్ చేయడం లేదు. లోకో యాప్కి సంబంధించి 5G మొబైల్ అయితేనే సపోర్ట్ చేస్తుంది. అది మా దగ్గర లేదు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఇవ్వాలి. అలాగే దానికి సంబంధించిన నెట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. తర్వాత మేము గత ప్రభుత్వం నుంచి కూడా మేము అడుగుతున్నది ఒకటే, యూనిఫాము, ఐడి కార్డ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది పదే పదే చెప్తున్నాము. పీడీ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. కానీ దాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు, కానీ దాని కింది పూర్తిగా అమలు చేయట్లేదు. వెంటనే ఐడి కార్డులు, గ్రూప్ ఇన్సూరెన్స్, యూనిఫామ్ అనేది తక్షణమే అమలు చేయాలి. అలాగే మాకు హెచ్ఆర్ పాలసీ అనేది అమలు చేయాలి.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వేతనం పెంచారు, 8,000 రూపాయలు వేతనం పెంచారు. కానీ పెంచారని సంతోషించేలోగా మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ వెంటనే తీసుకొచ్చారు. అది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 3 సంవత్సరాలు అవ్వక ముందే మమ్మల్ని తీసేస్తామని, తొలగిస్తామని, పాత వివోఏగా పనిచేస్తున్న వాళ్ళు పనికిరాదని అనేసి అధికారుల నుంచి కానీ అలాగే పొలిటికల్గా కానీ మాకు ఒత్తిడి వస్తుంది. ఈ కాల పరిమితి సర్కులర్ అనేది వెంటనే రద్దు చేయాలి. అలాగే మేము అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మా మీద ఒత్తిడి పెంచుతున్నారు. కోళ్ళని, గొర్రెలని అన్ని రకాలుగా. అలాగే కొత్తగా ఏమో మహిళా మార్ట్ని తీసుకొచ్చారు. దానికేమో మాకు టార్గెట్లు ఇచ్చి వివోఏలు ఇంత కొనుగోలు చేయించాలి ప్రతి సభ్యుల చేత అని మాకు టార్గెట్లు ఇస్తున్నారు. ఇది మాకు చాలా ఎక్కువగా ఒత్తిడిగా ఉంది. మేము చేయలేకపోతున్నాము. దయచేసి వీటన్నిటి మీద కూడా ఒక పరిష్కారం మాకు చూపించాలని, మాకు ఉద్యోగ భద్రత ఖచ్చితంగా కల్పించాలి. ఇది గవర్నమెంటే వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆర్పీ కింద వర్క్ చేస్తున్నాము. మాకు ఏంటంటే మా డిమాండ్స్, మాకు 3 సంవత్సరాల కాల పరిమితి అనేది పెట్టారండి, అది రద్దు చేయాలి. తర్వాత 26,000 జీతం అనేది పెంచాలి. ఇప్పుడు పెరుగుతున్న ధరల ప్రకారం మేము అద్దెలు కట్టుకొని నివసించలేము, బ్రతకలేం. కాబట్టి మాకు జీతాలు అనేవి పెంచాలి. తర్వాత మాకు ఆన్లైన్ అప్డేషన్ అనేది ఉన్నదండి. మేము రోజుకి ఆన్లైన్లో మా గ్రూపులు తాలూకా గ్రూప్ మీటింగ్ ఫోటో తీర్మానము పెడితేనే మాకు ఆ రోజు వర్క్ డన్ అవుతుంది. ఈ వర్క్ డన్ కంప్లీట్గా పూర్తి చేస్తేనే మాకు 8,000 శాలరీ అనేది రిలీజ్ చేస్తారండి గవర్నమెంట్ నుంచి. ఆ రోజు ఏ సర్వర్ ప్రాబ్లం అయ్యి ఏదైనా కూడా ఆ రోజు వర్క్ డన్ అవ్వదు, దాని తాలూకు శాలరీ కూడా మాకు ఆగుతుంది. కాబట్టి ఈ వర్క్ డన్ అనేది మాకు తీసేయాలండి. తర్వాత మాకు ఇప్పటి వరకు SLF అకౌంట్లోనే మా శాలరీస్ అనేవి పడతాయండి. కాబట్టి మేము ఏంటంటే మా శాలరీలు మేము తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఓబీలు 3 ఉండాలి శాలరీలు తీసినప్పుడు, మేము వాళ్ళని బతిమలాడుకోవాలి. ఇది వెంటనే రద్దు చేసి మా అకౌంట్లో మా జీతం మాకు వెయ్యాలి. ఎందుకంటే మేము కష్టపడిన దానికి మేము వాళ్ళని బతిమలాడుకోవడం, ఇది అసలు ఈ పద్ధతి అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి దయచేసి ముందు ఈ పద్ధతి అర్జెంటుగా తీసేయాలండి. మా అకౌంట్లో మాకు డబ్బులు పడాలండి. మేము కష్టపడిన జీతం మా అకౌంట్లో మాకు పడాలండి. అందరికీ తెలియవలసిన అవసరం లేదు. అలాగే శాలరీలు మటుకు ఫుల్గా రావాలి. ఈ వర్క్ అప్డేషన్ అనేది తీసేయాలి అనేసి మేము మెయిన్ డిమాండ్స్ ఇవేనండి మాకు. తర్వాత వర్క్ ప్రెజర్ ఎక్కువ అవుతుందండి బాగాన. ఇప్పుడు జగనన్న తోడు అవనియండి, వైఎస్ఆర్ బీమా అవనియండి, వైఎస్ఆర్ చేయూత అవనియండి, తర్వాత ఇలా టిక్కో ఇల్లులు అవనియండి, 1 సెంట్ హౌస్లు అవనియండి, ఇంతవరకు మేము చేస్తున్నామండి. జగనన్న తోడు ఇవన్నీ మాకు ఏంటంటే సచివాలయంకి లింక్ పెట్టారు. కాబట్టి సచివాలయం వాళ్ళు చేస్తున్నట్టు వస్తుంది, కానీ ఆర్పీలు కష్టపడుతున్నట్టు ఎక్కడ ఎవరికి తెలియట్లేదు. మేము ఏ నిమిషం అంటే ఆ నిమిషం పరిగెట్టి మేము ప్రభుత్వానికి కానీ జీవీఎంసీకి కానీ ఏ వర్క్ అంటే ఆ వర్క్ మేము రాత్రి పగలు కష్టపడి ఆర్పీలు అందరూ చేస్తున్నామండి. దీన్ని గుర్తించి ప్రభుత్వం కానీ మా జీవీఎంసీ కానీ దీన్ని గుర్తించి దయచేసి మా అందరి పట్ల మీకు తాలూకా ఎంత అభిమానం అయితే ఉందో ఆర్పీల పట్ల అది తెలియజేసుకోండి. మాకు వర్క్ డన్ లేకుండా శాలరీస్ వేయండి. తర్వాత మా అకౌంట్లలోని కంప్లీట్గా మా శాలరీ అనేది పడేటట్టు చేయండి. తర్వాత ఏంటంటే మాకు యూనిఫామ్స్, ఐడెంటిటీ కార్డ్స్ అనేవి కంపల్సరీగా మీరు ఇవ్వాలండి. జీవీఎంసీ నుంచి నిన్న కాక మొన్న వచ్చిన సచివాలయం వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ఇవ్వండి సార్. మేము కూడా మీ ఎంప్లాయీస్మే కాబట్టి మాకు కూడా దయచేసి యూనిఫామ్స్, ఐడి కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేయమని మీ అందరి తరపున, మా ఆర్పీలు అందరి తరపున గవర్నమెంట్ని, మా జీవీఎంసీని హృదయపూర్వకంగా నేను వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.